ఒకడేమో బీజేపీ, ఒకడేమో గ్లాసు, ఒకడేమో కాంగ్రెస్. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకైనా ఉంటాం మనం? ఏ పార్టీకి లేము. నిన్నేం చేసారు? ఒక బీజేపీ అయినా వచ్చిండు, ఒక ఈ ఇంట్లోకి జరిగిండు, ఆ ఇంట్లో 3 ఇళ్ళు జరిగిండు, 3 ఇళ్ళ కాగిదాల్చుకొని వెళ్ళిపోయిండు. మరి మా ఇల్లు మనం కూడా బస్తే కదా. అది నేను నెయ్యి వేయకపోవటు నా ఇంట్లోకి రావన్నా వద్దా? రావాలి కదా. 3 ఇళ్ళకి జరిగిండు, 3 ఇళ్ళ కాగిదాల్చుకొని ఫోటో దిగితే పోతే అయిపోతుందా? ఇట్లుంటుంది ఆ గల్లీ. అరే గణేష్ చందీరమ్మా, మా కలమ్మ చందీరమ్మ, అదమ్మా ఇదమ్మా నడతారు. మరి ఇదే ఎక్కడ పోయింది? సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ప్రజలంతా మంచి సల్లగా ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఉన్నది కేసీఆర్ అన్ని ఇచ్చిండు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటుండు. రేవంత్ రెడ్డి ఇచ్చినట్టయితే రమ్మని చెప్పు, గీడీలు పడతా. ఆయన ఏది చేస్తుంది నన్ను సంటర్దేలా కాదు, చెంచలగుల్లో పెట్టమను. ఆయన ఏమి ఇచ్చిండో నాకు? సిలిండర్ ఇచ్చిండా, చీరలు ఇచ్చిండా, అదేమంటారు పొదుపు ఇచ్చిండా, 2500 ఇచ్చిండా? ఫ్రీ బస్ ఇస్తూనే ఉంటే దాంట్లో పోతూనే ఉంటారు మీరు, మళ్ళీ కిక్కిరిసిపోయే జనాలు. లంజలు మొగలను ఇచ్చిపెట్టి మిండలు వేసుకొని బస్సు తిరుగుతారు లంజలు. మా మొగలు నిష్పెట్టుకొని, మా కొడుకులను నిష్పెట్టి లంజలు వేసుకొని బస్సులు ఎక్కుతారు. అదా పాలన అంటే? మొగలు రండగాళ్ళ ఆడి టికెట్ పెడతాదని మొగనికి టికెట్ ఉండదా? అంటే మొగడు ఆడబట్లోడా? ఇది పెడితే ఇద్దరికి పెట్టని ఉంటేవి. నువ్వు లేకుండా వదిలేయి. ఆడి రాజ్యం దేనికి రాను? దేనికి వెళ్తున్నావు? ఆడి రాజ్యం బస్ స్టాప్ లో చూడిపో. అట్లా కోప్పడొద్దులే కానీ మీకు ఏదైనా కావాలంటే మంచిగా అడగాలి. ఏమి వేస్ట్ అయిపోయింది పాలన. ఈ పాలన అయిపోయింది. నా మొగడు 80,000 జీతం, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, జీపీఎఫ్ కట్ అవుతుంది, సిలిండర్ కట్ అవుతుంది, అన్ని కట్ అవుతాయి. ఒక పింఛలేదు ఏం లేదు. పో అని అంటున్నాడు. 11 నెలలు తిరిగిన మా నాపల్లి మున్సిపల్ ఆఫీస్కు, ఇంతవరకు రూపాయలు లేదు మాకు. 11 నెలలు బిచ్చబ్దాన్ లెక్క తిరిగిన. సెక్రటరీకి పోయినా, కాలు గడపలు మొక్కినా, ఎక్కడ నాకు ఇవ్వలేదు. మరి ఎట్లా పాలన అంటే చెప్పు నువ్వు నాకు? ఎట్లా బతాం? సీనియర్ మనిషిని జూనియర్ అంటున్నారు ఆయనని. చెప్పు ఏమిచ్చుండు? తిట్టులు తిట్టకని అంటున్నావు నువ్వు. మాకెంత బాధ అవుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి అట్లా తిట్టొద్దు. ముఖ్యమంత్రి హోదా ఉన్నా సరే తమ్మి, మాకేం చేస్తుంది చెప్పు. మళ్ళా హోదా ఉంటే మా గల్లి గిట్ట వచ్చిండా? మా గల్లికి ఏమన్నా వంచిండా? నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకుని కాదు, ఆయన మాకు ఏ సేఫ్టీ లేదు. ఆయన వల్ల ఆయన తిట్ల కోసం ఆలోచించవద్దు రేవంత్ రెడ్డి. నేను ఏం చేస్తున్నాను ఒకసారి గుండె మీద చేసుకోమను రేవంత్ రెడ్డిని. ఇవేంది? అందరి ఇల్లు గులగొట్టుడు, సున్నం చెర్ల గులగొట్టుడు, పక్కిళ్ళు గులగొట్టుడు, వాళ్ళ శోకాలు, వాళ్ళు వేసిన అర్థనాదాలు. చెరువు ఆక్రమిస్తారు కాబట్టి వాళ్ళు కూలగొడుతున్నాం అంటారు. చెరుకు ఆక్రమణ ఏం కాదు, దూరం ఉన్నారు. 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఇల్లు మొత్తం గులగొట్టేసి సున్నం చెరు మొత్తం. ఇప్పుడు చాన్నారంతా నీకు అవసరమా? అందరు చేసిరా పాలన, ఎవరన్నా గులగొట్టిరా? మరి నీకెందుకు ఇవన్నీ? 2500 మహిళా మహాలక్ష్మి పథకం రావట్లే? వచ్చినాయి, బ్యాంకులో పడ్డాయి. మొత్తం 10,000 జమ చేసినాం. 10,000 జమ చేసినాం. ఆయన గిట్ట కావాలని అడుగుమను, ఇస్తా. ఆయనకి అప్పుకి ఇస్తా. ఏమన్నా రాజకీయం చేసుకోమను. అంటే వస్తున్నాయా? ఎక్కడ వస్తున్నాయి? పైసలు పాడగాను 60,000 పైసలు వస్తున్నాయట. 10,000 వస్తున్నాయంటే మరి ఇచ్చాడు మాకు కేసీఆర్ ఇచ్చాడు 10,000. ఈయనకి ఇచ్చాడు 10,000. వాహనాలు పడితే మాకు కొడుదొస్తే 10,000 కేసీఆర్ ఇచ్చాడు. ఈయన ఇచ్చిండా? మన గంత వాహనాలు వచ్చి చచ్చిపోయినాం, ఇచ్చిండా? వరదలై కొట్టుకపోయినాం. ఆ రేకులని మా ఇల్లు కూలిపోయి మా రేకులను కొట్టుకపోయినాయి. 3 లక్షలు అప్పు చేసుకొని ఇల్లు సరి పెట్టుకున్నాం. మరి ఎక్కడ చెప్పు పాలన? ఇందిరామిల్లు అప్లికేషన్ పెట్టుకున్నా రైట్ వచ్చేసింది ఇల్లు. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఇల్లు వస్తూనే ఉంది, మేము ఉంటూనే ఉన్నాం. ఏరా గ్రీన్ లైట్ వచ్చింది, నీకు ఇల్లు వచ్చింది అన్నాడు. గ్రీన్ లైట్ వచ్చింది కానీ మనుషులు లేరు. వాళ్ళ పనులకు వాళ్ళకైతే ఇల్లు వచ్చినాయి. 5 నిమిషాలు రేషన్ కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది. వాళ్ళు మహబూబ్నగర్ సైడ్ వాళ్ళు, వాళ్ళకి 5 ఇళ్ళు రాసిచ్చిండు. మరి మేమేం చేసినాం అంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తాం కానీ మాకు ఇవ్వవా? మేము కూడా మనుషులమే కదా. అందుకే అంటున్నా, ఐకమత్యం నేర్చుకోమను, గుండెల మీద చేసుకోమను. నేను సీటు మీద కూర్చున్నా కదా, గుండెల మీద చేసుకొని ఒకసారి సబ్సిడీ వస్తుంది 500. అవి కూడా మొత్తం వచ్చినాయి. మా ఆయనకు మొత్తం సర్జరీ చేయించిన చూడు, కట్టలు వీక్ వచ్చినాయి. అందులో కూడా ఎక్కడ పైసలు మన్ని పోయా వస్తున్నాయా అన్నది అర్థం కావట్లేదు నాకు వస్తున్నది అర్థం కావట్లేదు. వస్తే కట్టలు వీకి నా మొగన్ సర్జరీ చేయించిన అంటున్నా. అందుకే రూపాయి గట్టలేదు. 40 రూపాయలు నా 40 రూపాయలు పడుతున్నాయి అలా సిలిండర్లో. అన్ని అబద్ధాల మాటలు వద్దు, అబద్ధాల మాటలు. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా చెప్పు? కేసీఆర్ పాలనే బాగుంది, నాకు కేటీఆర్ పాలనే బాగుంది. ఏం గుర్తాలది? అన్నీ నాకు వాళ్ళ గుర్తు ఏం గుర్తు అంటున్నా. అలా గుర్తు ఏం గుర్తు? కారు గుర్తు. కారు ఎందుక వాళ్ళది వేరే గుర్తు అంటారు? ఎందుకైతే అది కారు గుర్తు. నా అల్లుడు పొట్టుకెళ్ళుండు ఉండు కాదు, నా అల్లుడు కారు గుర్తు పొట్టుకెళ్ళి ఉన్నాడు. కేసీఆర్కే ఉంటాడు గజ్వెల్లి, వార్డు నంబర్ నాకు అల్లుడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీరు వేయండి ఓటు అని అంటారు. అప్పుడు ఏమంటారు మరి మీరు?
మేము ఓటు వేయకుండానే పోతాం కానీ ఓటు అయితే వేయం. కాంగ్రెస్ మటుకు ఓటు వేయం. మా 20 ఓట్లు పడతాయి. మేము 20 మంది తులం బంగారం అప్పుడు ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు ఇస్తాము వేయండి అని అన్నారు అనుకోండి. ఫస్ట్ ఇమ్మను, అందరికి తులం ఇమ్మను, ఓట్లు వేస్తా, అందరికి ఇమ్మను ఓటు. ఇలా ఏం చేస్తాడు, మైకులు ఇచ్చి వస్తాడు. కాదు ఇప్పుడు కాదు, పైసలు ఇవ్వాలని ఇలా మైకులు బట్టి పంపిండు. అయ్యా మీరంతా సంచారం చేసుకొని రండి అని చెప్పిండు. రేపు గెలిచిన తర్వాత ముఖం చూస్తాడా? ముఖం చూస్తారు ఎవరన్నా? మాది కారు మీద పోయి అని పోతారు. మేము కనిపిస్తామా? అందరు వస్తూనే ఉంటారు. ఎవ్వరు రారు మా గల్లీకి, ఎవ్వరు రాడు ఇంతవరకు. ఈసారి మీరు వచ్చిర్రు, ఎవ్వరు రారు మా గల్లీకి. వర్షాలు వచ్చినప్పుడు ఎట్లుంటుంది మీ గల్లీలోని? ఎవ్వరికి ఇట్లనే ఉంటుంది. ఎవ్వరికి ఇంతవరకు గతిలేరు మాకు మాట్లాడానికి. ఇదే ఫస్ట్ టైం మేము మాట్లాడు వరుడు, మాకు ఎవ్వరు రారు. వర్షాలు వచ్చినా మంచిగా ఇండ్లకి నీళ్ళు వచ్చినాయా లేకుంటే? నీళ్ళు వచ్చినాయి. అయ్యా ఇగో ఈమె డబ్బా అంతా కొట్టుకపోయింది. అవి అదంతా నా ఇల్లంతా కొట్టుకపోయింది. అదంతా పోలీసు వాళ్ళని అడుగు, పిఆర్ పోలని అడుగు, మొత్తం కొట్టుకపోయింది ఆ ఇల్లంతా. మళ్ళీ నేను 3 లక్షలు అప్పు చేసుకొని కట్టుకుంటున్నా. చూడేందుకు ఇప్పుడు జాగా ఉంటే 5 లక్షలు ఇస్తున్నారు కదా వాళ్ళు. ఎవరికి పెట్టుకోవాలి? ఎవరు నాకు చదువు వస్తుందా నాకు? ఆ డోర్ చూడు ఎట్లయిందో వానకు. ఆ డోర్ చూడు తమ్మి, వాన కొట్టుకపోయి అట్లయింది ఆ డోర్. మరి ఎట్లా బతున్నాను చెప్పు? 103 రూపాయలకి అప్పు తెచ్చుకొని బతుకుతున్నాం. ఈ బతుకొచ్చింది మాకు. ఇంట్లో పెద్దోళ్ళకి ఏమైనా పెన్షన్ వస్తుందా? మా ఆయన అదే చెప్తున్నా, సర్వీసు 35 ఏళ్ళ సర్వీస్ చేసిండు. ఆయనకి ఏమీ లేదని నిలబెట్టిన వాడే కూర్చున్నాడు చూడు. అవో ఇవాళ బిచ్చప్ కట్ చేసిండు ఆయనను. మేము ఎట్లా బతుకుతాం చెప్పు? మళ్ళీ 11 నెలలు తిరిగిన, సర్వెంట్ తిరిగిన. మన ట్యాంక్ బండ్ మున్సిపల్ ఉందా, ఒక ఆమె పర్మనెంట్ చేసింది, రెగ్యులర్ పర్మనెంట్ అని రాస్తే ఆమె పర్మనెంట్ కాదని ఆమె లెటర్ తీసేసారు. ఇస్తుంటే పాలన అయ్యా చెప్పు నువ్వే. మరి ఏమంటారు వాళ్ళు? ఇస్తా అంటారా? వాళ్ళు ఎక్కడ ఇస్తా అంటారు? బడ్జెట్ లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు అంటారు. బడ్జెట్ లేదా, మన ఒక్కదానికి ఇస్తా అందరికి ఇవ్వాలంటారు. మరి ఇదే పాలన. నీ దగ్గర బాగానే చాలా మంది అమ్మలక్కలందరూ గుడి అది అక్క పెద్దమ్మ చిన్నమ్మ అది అని అంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తున్నావు ఇప్పుడు ఎన్నికల్లో? ఎవరికి ఒకటి ఏమంటున్నావు? నేను తెలంగాణకి వేస్తాం మేమంతా. మేము ఇక్కడ ఉన్న సగం కల్లి మొత్తం తెలంగాణనే. అంటే నువ్వంటే వేస్తా అంటున్నావు, ఎందుకంటే కేసీఆర్ అంటున్నావు కాబట్టి. చెప్పలేము. లోపల కాయదాల్చుకున్నారు, బీజేపీకి వేసుకుంటారు. లోపల ఏమి ఎవరు ఏమించుకుంటారు? ఏ పార్టీకి బాగుంటుంది పోటీ? ఇప్పటికైతే నేను కేసీఆర్ వస్తాను, కేసీఆర్ వస్తారు, గోపినాథ్ భార్య కూడా వస్తారు. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఎందుకంటే అందరిని ఇంత బాధ పెడుతుడు కాబట్టి, నరకం చూపిస్తున్నాడు పబ్లిక్కి. అర్థమైందా? గుడిసెలలో తినటాలకు కూడా తిండి లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఏం చెప్తావు చెప్పమంటే? ఆమెకి మొన్న ఆమె బట్టి ఫోటో దిగినా నేను, కారు పట్టుకొని, పింక్ కారు పట్టుకొని చెప్పినా నేను, నా 20 ఓట్లు నీకే అని. దిగింది. ఏమన్నది ఇచ్చేది ఉందా, చేసేది ఉందా? ఏం లేదు. గెలిపిస్తా. మా అల్లునే ఓట్లు, అన్ని ఓట్లు వీళ్ళకే.